Hi, today I will explain the chapter 1 real numbers. Do this problem. Find HCF of the following by using Euclid algorithm. ఈ HCF అనేది ఫైండ్ అవుట్ చేయమంటుండు. దాన్ని యూజ్ చేసుకొని యూక్లిడ్ ఆల్గారిథం థియరం యూజ్ చేసుకొని మనకు దీన్ని చేయమంటుంది, ఫైండ్ అవుట్ చేయమంటుంది. దాని యూక్లిడ్ ఆల్గారిథం థియరం ప్రకారం మనకి ఇక్కడ 70 అనేటటువంటి దాన్ని 50 తో డివైడ్ చేసి 51 జా 50, మనకి ఇక్కడ 0 2 అనేది వచ్చేస్తుంది. దాన్ని మనం ఏం రాస్తున్నాం, 70 ఈజ్ ఈక్వల్ 50 into 1 plus 20. This is the equation number 1. And next ఇక్కడ మనకు 50 ఇక్కడ తీసేసుకొని 20ని ఇక్కడ తీసేసుకుంటే 22 జా 40, మనకి ఇక్కడ ఏమొచ్చేస్తుంది 10 వచ్చేస్తుంది. దీని ప్రకారం సెకండ్ స్టెప్ ఏమవుతుంది, 50 ఈజ్ ఈక్వల్ 20 into 2 plus 10, then this is the equation number 2. And next ఇక్కడ 20ని ఇక్కడ తీసేసుకొని 10 2 జా 20, రిమైండర్ 0. But 20 is equal to 10 into 2 plus 0. This is number 3. ఎప్పుడైతే మనకు 0 అనేది వచ్చేస్తుందో ఇక్కడ ఉన్నటువంటిదే HCF. ఓకేనా, బాగా అర్థం చేసుకోండి. యూక్లిడ్ ఆల్గారిథం థియరం ప్రకారం మనం చేస్తూ ఉన్నప్పుడు 50 అండ్ 70కి సంబంధించినటువంటి HCF ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు 70ని తీసుకొని 50తో డివైడ్ చేసిన తర్వాత 51 జా 50, 20 అనేది రిమైండర్గా మిగులుతుంది. ఎప్పుడైనా కానీ మనకు ఈ రెండింటిని మల్టిప్లై చేసేసిన తర్వాత మిగిలిందని యాడ్ చేయాలి. 70 ఈజ్ ఈక్వల్ టు 50 into 1 ప్లస్ రిమైండర్ అనేది 20. నెక్స్ట్ వన్, ఇప్పుడు మళ్ళీ ఏం చేసుకోవాలి, 50ని రెండు చెవుల మధ్యలో పడేసి 20తో డివైడ్ చేయాలి, రిమైండర్తోనే డివైడ్ చేయాలి. మళ్ళీ ఏమైపోతుంది 22 జా 40, ఇక్కడ మొత్తం మళ్ళీ రిమైండర్ వచ్చింది 10 వచ్చేసింది. దాన్ని ఈక్వేషన్ రూపంలో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. 50 ఈజ్ ఈక్వల్ 20 into 2 plus 10. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ చెవిలో వచ్చింది రెండు చెవుల మధ్యలో పడేసేసి 10తో డివైడ్ చేస్తున్నాం. 10 2 జా 20, రిమైండర్ ఏమైపోతుంది 0 అయిపోయింది. ఇక్కడ ఎప్పుడైతే మనకు 0 వచ్చేస్తుందో ఇక్కడ ఇది HCF అవుతుంది. ఆ 50 70 యొక్క HCF ఏంది 10 అయిపోతుంది. దాన్ని ఈక్వేషన్ ఫామ్ లో రాసుకోవాలంటే 20 ఈజ్ ఈక్వల్ టు 10 into 2 plus 0. దెన్ 50 and 70 HCF is మనకి ఎంత వచ్చేస్తుంది 10. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? Hi, today I will explain the chapter 1 real numbers. Do this problem. Find HCF of the following by using Euclid algorithm. Second question, 96 and 72. ఈ విధంగా మనం చేయాలి అన్నప్పుడు ఇప్పుడు 96 72 యొక్క HCFను యూక్లిడ్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయడం కోసం 96ను మనం ఏం చేస్తున్నాం 72తో డివైడ్ చేస్తున్నాం. డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్. 72 1 జా 72. ఇక్కడ మనకి ఏమొస్తుంది 6 లోకి వెళ్ళి 2ను సబ్ట్రాక్షన్ చేస్తే 24 వచ్చేసింది. ఇక్కడ మనకు రిమైండర్ ఏమైపోతుంది 24. 96 ఈజ్ ఈక్వల్ టు 72 into 1 plus 24. అంటే డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. దేర్ఫోర్ ఫస్ట్ స్టెప్ ఏంది 96 ఈజ్ ఈక్వల్ 72 into 1 plus 24. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి 72ను మనం ఏం చేస్తున్నాం మళ్ళా 24 అనేటువంటి రిమైండర్తో డివైడ్ చేస్తున్నాం. 24 3 జా 4 3 జా 12, 3 to the 6 1 72, రిమైండర్ is 0.
ఎప్పుడైతే మనకు రిమైండర్ ఇక్కడ 0 వచ్చేసిందో ఇక్కడ ఉన్నదే మనకు HCF అవుతుంది అన్నటువంటి అంశాన్ని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. దాన్నే మళ్ళా ఒకసారి చూడండి. దీని ఈక్వేషన్ ఫామ్లో 72 is equal to 24 into 3 plus 0. Then 96 and 72 HCF is 24. Okay, is it clear? I will go to the Hi, today I will explain the chapter 1 real numbers. Do this problem, find the HCF following by using Euclid algorithm. ప్రకారం మనకు ఇక్కడ ఇది థర్డ్ వన్ 300 and 550 చేశాను. మనం ఎప్పుడైనా కానీ యూక్లిడ్ ఆల్గారిథం ప్రకారం డివిడెంట్ అనేది డివైజర్ను మరియు కోషెంట్ను మల్టిప్లై చేసిన తర్వాత ప్లస్ రిమైండర్తో యాడ్ చేస్తే వచ్చేది డివిడెంట్. కాబట్టి మనం ఇక్కడ యూక్లిడ్ ఆల్గారిథం థియరం ప్రకారం 550ని మనం 300తో డివైడ్ చేస్తున్నాం. డివైడ్ చేసినప్పుడు 300 2 జా 600 అయిపోతుంది కాబట్టి 300 1 జా 300 రాసేసాం. 0 5 150 అనేది మనకు రిమైండర్గా వచ్చింది. అప్పుడు దీనిని యూక్లిడ్ థియరం ప్రకారం మనం ఫామ్ రూపంలో రాస్తే 550 is equal to 300 into 1 quotient plus remainder is 150. Okay, next that 300 is divided by 150. 150 2 ja 300. Finally remainder is 0. ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చిందో ఇక్కడ ఉన్నదే మనకు ఆన్సర్ అయిపోతుంది. అంటే 300 and 550 HCF ఏంది 150. దీనిని సెకండ్ దాని ఫామ్ రూపంలో రాయడం కోసం 300 is equal 150 into 2 plus 0. Then HCF is 150. 300 and 550 HCF is 150. Is it clear? మనం ఎప్పుడైనా 550 తీసుకొని 300తో డివైడ్ చేసిన తర్వాత 300 1 జా 300 తీసేస్తే 150 వచ్చేసింది. ఎమ్మటే ఇక్కడ ఈ ఒక చెవిలో ఉన్నటువంటి దానిని రెండు చెవుల మధ్యలో పడేసేసి మళ్ళీ రిమైండర్ను ఈ చెవిలో వేసేస్తే 152 జా 300. అప్పుడు రిమైండర్ 0 వచ్చేసింది. రిమైండర్ 0 ఎప్పుడైతే వచ్చేస్తుందో అప్పుడు ఈ చెవిలో ఉన్నదే ఆన్సర్ అయిపోతుంది. ఓకే, 300 and 550 HCF is 150. Is it clear? Any doubt? I will go to the next problem. Today I will explain the chapter 1 real numbers. To do this problem, find the HCF of following by using Euclid algorithm. Fourth problem 1816 and 2015. ఈ రెండు నెంబర్స్ యొక్క మనకేం చేయమంటుండు, యూక్లిడ్ ఆల్గారిథం ప్రకారం HCF ఫైండ్ అవుట్ చేయమంటుంది. HCF మీన్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది మనకు ఫైండ్ అవుట్ చేయమంటుంది. దేని ప్రకారం? ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రకారం కాకుండా HCF అనేది యూక్లిడ్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయమంటుంది. యూక్లిడ్ మెథడ్ మనకి ఏమని చెప్తుంది? A is equal to BQ plus R అని చెప్తుంది. మనకు AB అనేటటువంటివి రెండు నెంబర్స్ ఇచ్చినప్పుడు QR అనేటటువంటి వాటిని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అప్పుడు మనకు A is equal to BQ plus R అనేది వచ్చేస్తూ ఉంటుంది. దాని ప్రకారం మనం ఇక్కడ 2015ను దేంతో డివైడ్ చేస్తున్నా? 1860తో డివైడ్ చేస్తే 1816 1 జా 1860. దీన్ని ఈ విధంగా మనకు వచ్చేస్తుంది. దాన్ని ఈ స్టెప్లో రాసేసుకుంటే 2015 is equal 1860 into 1 plus 155. This is equation number 1. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం? 1816
divided by 155. 155 12 ja 1860, remainder 0. Then దీన్ని ఏ విధంగా రాస్తున్నాం 1816 155 into 12 plus 0. This is equation number 2. ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చేసిందో ఇక్కడ ఉన్నది ఆన్సర్ అయిపోతుంది, హెచ్సిఎఫ్ అవుతుంది. అప్పుడు 1816 and 2015 HCF is 155. ఓకే, ఇది క్లియర్. ఇక్కడ మనం 2015 తీసుకొని 1816 తో భాగిస్తే 1816 into 1 జా 1816, రిమైండర్ ఏమైపోతుంది 155 వచ్చేస్తుంది. ఎప్పుడైనా డివిడెండ్ ఇస్ ఈక్వల్ డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ రాసేస్తాం. దాని ప్రకారం యూక్లిడ్ ఆల్గరిథం ప్రకారం రాస్తే 2015 is equal to 1816 into 1 జా 1816 plus 155 is equal to 2015. This is equation number 1. మనకి ఎప్పుడైతే ఈ చెవిలో వచ్చేసిందో దాన్ని రెండు చెవుల మధ్యలో పడేసేసి ఆ రిమైండర్ను మళ్ళీ ఈ చెవిలో వేసేస్తే 155 into 12 జా 1816, రిమైండర్ 0 వచ్చేస్తుంది. ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చేసిందో ఈ చెవిలో ఉన్నదే మనకు ఆన్సర్ అయిపోతుంది. 1816 మనం ఏ విధంగా రాస్తున్నాం యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం ప్రకారం 155 into 12 plus 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఎప్పుడైతే ఇక్కడ మనకు 0 వచ్చేసిందో ఇక్కడ ఉన్నది ఆన్సర్ అయిపోతుంది. 1816 and 2015 HCF is 155. Okay, is it clear? I will go to the next problem.